వీటిలో కొన్ని టెక్నిక్స్ అంటే స్టేజ్ 3లో స్టేజ్ 4లో కూడా స్కార్లెస్ టెక్నిక్స్ కొన్ని వచ్చాయి. స్కార్లెస్ అంటే స్కార్ కంప్లీట్ ఉండదని కాదు, స్కార్ ఏమో హైడ్ చేస్తాం బ్రెస్ట్ మీద కనపడకుండా. కొంతమంది స్పెసిఫిక్ అడుగుతారు, నాకు బ్రెస్ట్ మీద ఎటువంటి స్కార్ ఉండకూడదు. వాళ్ళకి ఇన్ఫ్రా మ్యామరీ లైన్ అంటే ఒక మ్యామరీ లైన్ లో ఒకటే లైన్ తో పెట్టేసి బ్రెస్ట్ అంతా పైకి షిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. ఇంకో టెక్నిక్ లో బ్రెస్ట్ చుట్టూ ఏరియోలా చుట్టూ లైన్ మనం ఒక ఎక్సెస్ స్కిన్ తీసేసి బయటికి బ్రెస్ట్ మీద వేరే స్కార్ లేకుండా ఓన్లీ దాని చుట్టూ ఒక లైన్ లా ఉంటుంది. సో అందులో బ్రెస్ట్ మీద స్కార్ కనపడదు, ఓన్లీ ఆ బ్లాక్ సర్కిల్ చుట్టూ ఒక స్కార్ ఉంటుంది. సో ఈ రెండు టెక్నిక్స్ లో బయట నుంచి చూసినప్పుడు కూడా సర్జరీ చేయనట్టుగానే ఉంటుంది. ఆల్మోస్ట్ సర్జరీ ఉంటుంది కానీ మినిమల్ స్కారింగ్, ఇన్విజిబుల్ స్కారింగ్ అంటుంది. స్కార్లెస్ అనలేము దాన్ని, ఇన్విజిబుల్ స్కారింగ్. స్కిన్ లూజ్ తక్కువ ఉన్నప్పుడు అలాంటి వాటిలో అలాంటి కండిషన్స్ లో మనం ఈ రెండు టెక్నిక్స్ మనం చేయగలుగుతాం. అందరికీ సేమ్ టెక్నిక్ ఉండదు. మీ పర్టికులర్ నీడ్ తగ్గట్టుగా, మీ పర్టికులర్ సాగింగ్ తగ్గట్టుగా, ఆ స్కిన్ టైప్ తగ్గట్టుగా మనము టైలర్ మేడ్ చేస్తాం సర్జరీస్ ని. సో మీకు కనుక బ్రెస్ట్ సాగింగ్ తో కనుక కాన్ఫిడెన్స్ లేకుండా ఇబ్బంది పడుతుంటే ఎనీ ఏజ్ గ్రూప్ అంటే ఇందులో యంగర్ ఏజ్ గ్రూప్ ఉండొచ్చు, లేదంటే ఎల్డర్లీ ఏజ్ ఉండొచ్చు, ఎవరికైనా ఉంటుంది. కొంతమందిలో హెవీనెస్ కూడా ఉంటుంది, బ్రెస్ట్ హెవీనెస్ కూడా ఉంటుంది. బ్రెస్ట్ హెవీనెస్ ఉన్నప్పుడు బ్రెస్ట్ హెవీనెస్ తగ్గించేసి లిఫ్ట్ చేసేయచ్చు. కొంతమందికి వాల్యూమ్ లేనప్పుడు, వాల్యూమ్ మనకు ఆల్రెడీ బ్రెస్ట్ వాల్యూమ్ తక్కువ ఉన్నప్పుడు చిన్న ఇంప్లాంట్ యాడ్ చేసి ప్లస్ లిఫ్ట్ అవుట్ చేసేయచ్చు, కంబైన్ చేసేయచ్చు. ఇట్లా ప్రొసీజర్స్ వాల్యూమ్ యాడ్ చేయడము, వాల్యూమ్ తగ్గించడము, ఈ రెండు కూడా మనం లిఫ్ట్ తో కంబైన్ చేసుకోవచ్చు. సో ఎలాంటి మనకు బ్రెస్ట్ సంబంధించిన ఎలాంటి సర్జరీస్ అయినా కూడా మనం టైలర్ మేడ్ గా చేయగలుగుతాం. మీకు ఇలాంటి కనుక సమస్యలతో బాధపడుతుంటే మీ నియరెస్ట్ సర్జన్ కానీ లేదంటే మా రేడియో కస్టమర్ కేర్ కానీ ఒకసారి మీరు కన్సల్ట్ చేస్తే మీకు మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మినిమల్ గా ఏ ప్రొసీజర్స్ లో మీకు అచీవ్ చేయగలుగుతాం. ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్స్. అంటే మార్నింగ్ వస్తే మాక్సిమం బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ ఇంతవరకు వెళ్ళిపోవచ్చు. స్కార్స్ కూడా ఒక 1 to 2 months లో మనకు డిసపేర్ అయిపోతే వర్క్ కి మాక్సిమం ఒక 5 to 7 days లో మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవచ్చు, బేస్డ్ ఆన్ ద సర్జరీ బట్టి. కొన్ని సర్జరీస్ ఇన్స్టెంట్ రికవరీ అంటే 48 hours లో మళ్ళీ రెజ్యూమ్ అవ్వచ్చు. కొన్ని సర్జరీస్ కి ఒక 4 to 5 days పడుతుంది. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు వీటిలో. హీలింగ్ టైంలో కొంత వేరియేషన్ ఉండొచ్చు ఒక్కొక్క పర్సన్ కి.